ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన బీజేపీ నేత పాయ శంకల్ సారు కులగణన మీద జర్రంతా నారాజ్ అయిండు. కాంగ్రెస్ సర్కార్ ఎంతో పకడ్బందీగా సర్వే చేసినామని చెప్పుకుంటున్న కులగణన లెక్కలు కరెక్ట్గా లేవని శంకర్ సారు వంకలు పెట్టిండు. అప్పట్లో కులగణన చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పంగానే రేవంత్ రెడ్డి సారు మంచి పని చేస్తున్నాడని మెచ్చుకున్నా. కానీ ఇప్పుడు లెక్కలు చూస్తే ఇదేం సర్వే అనిపిస్తుందని అసెంబ్లీలో అన్నాడు. బీసీలంటే బీసీలే, ఇక అన్లా హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఏందని మండిపడ్డాడు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే కులగణన సర్వే లెక్కల మీద ఇంకేమన్నాడో ఇనుండ్రి. బీసీల గురించి బగ్గా ఆగమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే జాగాలను మాత్రమే తమ కులపొల్ల కట్టబెడతారని అసెంబ్లీలో ఆగమైండు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇది ఒక్క పార్టీ గురించి అంటున్నది కాదని, అన్ని పార్టీలు గట్లనే పాడైనాయని కుండ వద్దలు కొట్టిండు. ఇక జూడో యాత్రల రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ సర్కార్ చేతలకు సంబంధమే లేదని ఆదిలాబాద్ శాసనసభ్యుడు సూటిగా ప్రశ్నించిండు. ఒక షాయిలు అమ్ముకునే సాధారణ పౌరుణ్ణి ప్రధాని చేసిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నదని, అసలు కులగణన లెక్కలు ఇందుకోసం చేసిర్రో చేతు గుర్తు నేతల కన్నా క్లారిటీ ఉందా అని పాయల్ శంకర్ అన్న పరేషాన్ అయిండు.